రాజాకి నీకు మధ్య నేననుకునే సంబంధమే ఉంది. ఏంటంకుల్ మీరనేది? నటించకో. నీ మాయ మాటలు నమ్మి మోసపోవడానికి నేను చందుని కాదు, నందిని అంతకంటే కాదు. ఎవరిని నమ్మాలొద్దురా? భార్యని మోసం చేస్తున్న రాజానా? రాజా వల్ల మోసపోయిన నందినినా? నీకు మీ అమ్మకి ద్రోహం చేసిన మనిషి కృష్ణప్రసాద్ అయితే వెళ్ళి ఆయన దగ్గర అడుగు ఎందుకు ఇలా చేశావని. అంతేకాని మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆర్థిక సమస్యలతో నా కూతురు అల్లుడు మాటలు అనుకోకూడదు. ఒక తండ్రిగా ఇంతకంటే ఏం చేయగలనురా? అయ్యా, ఆర్థికంగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు, బాగుంది. కానీ దేనికైనా ఆ భగవంతుడి కృప కావాలి కదయ్యా. ఆ రోజు దేవుడే మనల్ని కాపాడాడని తమరే చెప్పారు కదయ్యా. అవును. అందుకే ఆ రెండు జంటల్ని పిలిపించి భగవంతుడికి ఏదైనా శాంతి పూజ చేయించండి అయ్యా. చాలా మంచి ఆలోచన చేశావు రామయ్య. నిజమే, వాళ్ళని పిలిపించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. వెంటనే ఆ పని చేయండి అయ్యా. అంతకుముందు వీళ్ళందరినీ పిలిచి అందరితో ఆనందంగా గడపాలనుకున్నారు కదా, ఆ కోరిక ఈ విధంగా తీరుతుంది. ఇంకా క్షణం కూడా ఆలస్యం చెయ్యనురా. వెంటనే వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పి ఒప్పించి మరీ వస్తాను. ఆంటీ, ఎందుకు రమ్మని పిలిచారు? మాట్లాడండి ఆంటీ. నాకు ఆఫీస్లో అర్జెంట్ పనులున్నా అవన్నీ పక్కన పెట్టొచ్చాను. మాట్లాడండి. ఓకే ఆంటీ, మీరేదో కోపంతో ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ కలుస్తాను. ఆగు. కాసేపు మాట్లాడకపోతేనే కోపం వచ్చి వెళ్లిపోతున్నావే. మరి నువ్వు నిజం చెప్తావు అని మీ మామగారు ఎన్ని రోజులు ఎదురు చూసుంటారు? నువ్వు సమాధానం చెప్పకపోతే వాళ్ళెంత బాధపడుతుండాలి? ఏ నిజం ఆంటీ? ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? అదే నీ మామగారు నీతో గుళ్ళో చూసిన అమ్మాయి. అలాగే నీ అత్తగారు మిమ్మల్ని పార్కులో చూసిన ఆ అమ్మాయి ఎవరు? నేనిలా అడుగుతానని నువ్వు అనుకోలేదు కదూ? కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు రాజా. నీకోసం అక్కడ తండ్రి కూతుళ్లు కొట్టుకుంటున్నారు. నీకోసం మీ అత్తమాలు టెన్షన్ పడుతున్నారు. నీ మీద ఈగ వాలితే ఒప్పుకోను అని చందు వార్నింగ్ ఇస్తోంది. నా కూతురి జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకోవాలి అని మీ మామగారు కంగారు పడుతున్నారు. ఏంటి రాజా ఇది? నీ వల్ల ఇన్ని సమస్యలా? చందు కోసం ప్రాణం ఇచ్చే నువ్వేనా ఇలా ప్రవర్తిస్తోంది? దేవుడైన శ్రీకృష్ణుడు అంతటి వాడికే నీలాప నిందలు తప్పలేదాంటీ. నేను ఆఫ్టర్ ఆల్ మామూలు మనిషిని. ఇక నా మీద నిందలు రావడంలో ఆశ్చర్యమేముంది? ఆ నిందలైనా ఎందుకు రావాలి? ఏ అవి నిందలు అని నిరూపించలేవా? ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు నీతో తిరుగుతోందో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు, నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేనప్పుడు నిర్భయంగా నిరూపించు. చూడు రాజా, ప్రపంచం అంతా ఒక పక్కనుంటే నీ భార్య ఒక్కతే నిన్ను పిచ్చిగా నమ్ముతోంది. తన నమ్మకం నీరు కారిపోతే చందు తట్టుకోలేదు రాజా. గుండె పగిలి చచ్చిపోతుంది. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదంటీ. ఎందుకంటే చందు నమ్మకమే నిజం.
మరి ఆ నందినియే మీ మామగారితో రాజాకి నాకు సంబంధం ఉంది, తను నన్ను మోసం చేశాడు, ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పిందట. దానికేమంటావ్? ఆంటీ, నేను ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి అంటే చాలా ప్రశ్నలకి నాకు సమాధానం దొరకాలి. ఆ నిజాలు నాకు తెలిసిన రోజు ఆ నందిని ఎవరు, ఎందుకు నా మీద అన్ని అబాండాలు వేసిందో అన్నీ నిరూపిస్తాను. అప్పటిదాకా ఓపిక పట్టండి. ఎలా రాజా? నువ్వే మీ మామగారి స్థానంలో ఉండి ఆలోచించు. ఆ అమ్మాయి అలా చెప్పాక ఎలా ఓపిక పట్టాలి? చివరికి నువ్వు మోసం చేస్తే? నేను అలాంటి వ్యక్తినా ఆంటీ? నా చిన్నతనంలో నేను మీ మధ్యనే పెరిగాను, మీ అందరి అభిమానంతో ఎదిగాను. అలాంటి నేను మోసం చేస్తానా? అందులోనూ చందు విషయంలో మోసం చేస్తానా? రాజా, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నిజం చెప్పేయటమే మంచిది. చెప్తానంటీ. కన్నతల్లి లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చందుకి అన్యాయం చేయట్లేదు, చెయ్యను కూడా. చందు నా ప్రాణం. చందుకి నేను ద్రోహం చెయ్యను. తన కోసం నేను చావడానికైనా సిద్ధమే. నేను పావుగా మారి అందరికీ దుర్మార్గుడిగా కనిపిస్తున్నానే తప్ప నా ప్రాణం పోయినా చందుకి ద్రోహం చెయ్యను. వస్తానంటీ. అమ్మా చందు, చందు, తాతయ్య, తాతయ్య, తాతయ్యనే. రండి తాతయ్య, కూర్చోండి. ఇవ్వమ్మా, ఈ పళ్ళు తీసుకో. ఎందుకు తాతయ్య ఇవన్నీ? దేవుడి దగ్గరికి పిల్లల దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళకూడదంటారు కదమ్మా. నువ్వా చిన్నపిల్లవి, పైగా దైవ కార్యం గురించి మాట్లాడటానికి వచ్చాను. ఇవన్నీ తీసుకురాకపోతే ఎలా? దైవ కార్యం గురించా? ఏంటి తాతయ్య అది? ముందు నువ్వు కూర్చోమ్మా, చెప్తాను. చెప్పండి. ఏం లేదమ్మా, మీ అందరినీ ఇంటికి పిలిచి చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలనుకుంటే ఒకసారి రాజా రాకపోవడం వల్ల అలా జరిగిపోయింది. మొన్ననుకుంటే మీ ఆయన క్యాంప్ ఉందని కుదరలేదు. అందుకే ఈసారి ఒక మంచి కార్యక్రమం ద్వారా కలపాలి అనుకుంటున్నాను. మీ అమ్మా నాన్నల్ని, మీ భార్యాభర్తల్ని కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి అనుకుంటున్నాను. ఈ వ్రతం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందమ్మా. శత్రుపీడలుంటే తొలగిపోతాయి. చక్కగా మీ ఆయనకి, మీ డాడీకి వ్యాపారంలో కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఏర్పడతాయి. అందుకే ఈ వ్రతం చేయిద్దాం అనుకుంటున్నాను. ఈసారి మాత్రం మీ ఆయనకి గట్టిగా చెప్పు. మళ్ళీ క్యాంపులు అవి ఇవి అని ఎగ్గొడితే మాత్రం ఊరుకునేది లేదు. ఏంటమ్మా, నేను ఇంత మాట్లాడుతుంటే నోరు మెదపవేంటి? ఏమా, నీకిష్టం లేదా? ఇష్టమే తాతయ్య, కానీ వ్రతం నేను నా భర్త మాత్రమే చూసుకుంటాం. వాళ్ళతో మమ్మల్ని కలపకండి. ఏంటమ్మా నువ్వనేది? మీ అమ్మా నాన్నల గురించేనా నువ్వు మాట్లాడేది? అవును తాతయ్య, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. దయచేసి వాళ్ళని మమ్మల్ని కలపొద్దు. మేం విడిగా మా ఇంట్లో చేసుకుంటాం, లేదంటే గుళ్ళో వ్రతం చేసుకుంటాం. అంతేకాని మేం వాళ్ళతో కలవం. ఏమైందమ్మా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకో మీకు తెలియకపోయినా మా డాడీకి మీ అమ్మాయికి బాగా తెలుసు తాతయ్య. వాళ్ళకి రాజా అంటే పడదు. రాజాకి మరో అమ్మాయితో సంబంధం ఉందని అనుమానం. ఆ అనుమానంతో వాళ్ళిద్దరూ మా ఆయన్ని అనుమానించి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చివరకు ఆయన మోహం చూడడం కూడా ఇష్టం లేకనే
ఆ రోజు మీరు వీకెండ్ కి ఇంటికి రమ్మంటే రాజాకి క్యాంప్ ఉందని అబద్ధం చెప్పారు. మా ఆయన మొహం చూడ్డానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇక మాతో కలిసి వ్రతం ఎందుకు చేస్తారు? వచ్చి అవమాన పడే కంటే మేమే పక్కకు తప్పుకోవడం చాలా మంచిదనిపిస్తుంది తాతయ్య. అదేంటమ్మా, మీ మధ్య ఇంత జరుగుతుంటే నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా. ఎందుకు తాతయ్య? నా తండ్రి మీద చాడీలు చెప్పనా, లేక మా అమ్మ మీద చాడీలు చెప్పనా? నా భర్త వల్ల కష్టం వస్తే నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ మా అమ్మా నాన్నలతోనే మా వారికి కష్టం వస్తే ఎవరితో చెప్పుకోవాలి? వద్దు తాతయ్య, నా భర్తకి గౌరవం లేని చోటికి నేను రాను. ఆయన ఇష్టపడని వ్యక్తుల్ని నేను ప్రేమించలేను. కనపడి మాటలు అనుకునే కంటే దూరంగా ఎవరికి వాళ్ళు బతకడం మంచిది. ఐఎమ్ సారీ తాతయ్య. అమ్మా అమ్మా చందు, నమస్తే మేడం. మీ గురించి ఎదురు చూస్తున్నాను. ఏవి ఆ డీటెయిల్స్? ఇవిగోండి, జిరాక్స్ తీయించుకుని తెచ్చాను. ఇందులో రేట్ కోడ్ చేయలేదేంటి? పోయినసారి ఫ్లైఓవర్ విషయంలో దెబ్బతిన్నారు కదా మేడం, అందుకే ఈసారి కాస్త జాగ్రత్త పడ్డాను. ఆ కోడింగ్ అంతా రాజశేఖరం గారే చూసుకుంటున్నారు. ఆయనే ఈసారి టెండర్ స్వయంగా వేస్తున్నారు. ఆ రాజశేఖరం గారికి హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందని విన్నాను. నిజమేనా? నిజమే మేడం. నాకు తెలిసి ఈ టెండర్స్ అన్ని కేవలం ఫార్మాలిటీ కోసమే మేడం. ఆయనకి సెంట్రల్ రైల్వే మినిస్టర్ తోటే మాట్లాడే కెపాసిటీ ఉంది మేడం. పైగా ఈ ప్రాజెక్ట్ ఆయన తన కూతురికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోరు మేడం. మిస్ కావాలి. నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అయి తీరాలి. ఈ ప్రాజెక్ట్ చేస్తే ఫైనాన్షియల్ గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు కదా. అవును మేడం, అందుకే దీనికోసం వాళ్ళు పోరాడుతున్నారు. మనిషికి ఆర్థిక పరమైన అండ లేకపోతే సగం బలం పోయినట్లే అనంతరామ్ గారు. అదే బలం వచ్చి చేరితే మామూలు మనిషికి కూడా 1000 ఏనుగుల బలం వస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు. అదెలా మేడం? రాజశేఖరం గారి గురించి మీకు తెలియదు. ఆయనకి చాలా పలుకుబడి ఉంది, చాలా తెలివిగల వ్యక్తి కూడా. ఇంతవరకు ఆయన వేసిన టెండర్ ఒక్కటి కూడా మిస్ కాలేదంటే ఆలోచించండి. ఇప్పుడైనా ఆయనకి రికమెండేషన్ అవసరం లేదు. డైరెక్ట్ గా వెళ్ళినా కూడా టెండర్ ఆయనకే వస్తుంది. అనంతరామ్, మీకు డబ్బులిచ్చింది శత్రువుని పొగడమని కాదు, పొడగొట్టమని. మీరెంత డబ్బులిచ్చినా నేనేమీ చెయ్యలేని పరిస్థితి మేడం. మీకు తెలియదు కాబట్టి ఆయన బలం గురించి చెప్తున్నాను.
చూడండి అనంతరామ్ గారు, ప్రతి మనిషికి బలం ఎంతుంటుందో బలహీనతలు అంతకంటే రెట్టింపుంటాయి. అవి లేకపోతే మనిషి దేవుడైపోతాడు. ఎవరిదాకానో ఎందుకు, మిమ్మల్ని తీసుకుందాం. మీరా కంపెనీకి బలం, కానీ మీ బలహీనత నాకు వరం కాలేదా? వాళ్ళ ఆ ప్రాజెక్ట్ చెయ్యకూడదు అని నా మనసులో పడింది. అది సాధించడానికి ఏం చెయ్యాలో, ఏ మార్గంలో వెళ్లాలో తెలిస్తే చెప్పండి, లేదంటే చెప్పింది చెయ్యండి. నేను టార్గెట్ ఫిక్స్ అయ్యాను అంటే అది సాధించే వరకు వదిలిపెట్టను. బాబు కృష్ణ, మావయ్య గారు రండి రండి. జయంతి, మీ నాన్నగారు వచ్చారు. డాడీ, రండి డాడీ, కూర్చోండి. రండి మావయ్య. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఆగమ్మా, మీ ఇద్దరితో నేను మాట్లాడాలి. ఏంటి డాడీ? మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్ వెయ్యాలి అనుకున్న తర్వాత నా మనసులో మరో ఆలోచన వచ్చింది. అదేంటంటే, మీ జంటని చందు రాజాలను ఒక చోట చేర్చి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటున్నాను. ఇదే విషయం చందుకు చెప్పడానికి వెళ్ళాను. కానీ తను మీతో కలవటానికి ఒప్పుకోవటం లేదు. ఏమిటిదంతా? మీ మధ్య గొడవలు రావటం ఏంటి? ఒకరికొకరు కలిసి ఉండాల్సిన వాళ్ళు ఇలా మొహమ్మహాలు చూసుకోవడానికి ఇష్టపడబోవటం ఏంటి? ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. ఎందుకు ఒప్పుకోలేదో నీతో చెప్పలేదా మావయ్య? చెప్పింది. నీకు రాజాను చూడటం ఇష్టం లేక రాజా క్యాంపుకెళ్ళాడు అని అబద్ధం చెప్పిన విషయం కూడా నాకు చెప్పింది. ఇందులో ఈయన తప్పేం లేదు డాడీ, తప్పంతా వాళ్ళదే. ఆ రాజా ఎలాంటి మనిషో మీకు తెలియదు డాడీ. ఆ రోజు నందినితో కలిసి ఆ ఇంట్లో దొరికితే ఏం చెప్పాడు? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, మానవత్వంతో సాయం చేశాను అన్నాడు. కానీ అదే అమ్మాయితో కలిసి పార్కులకి గుళ్ళకి తిరగడం మా కళ్ళతో మేము చూసాం. ఏ తండ్రైనా కూతురు జీవితం బాగుండాలని కోరుకుంటాడు గాని నాశనం అయిపోవాలని కోరుకోడు మావయ్య. అలాంటిది నేనెందుకు కారణం లేకుండా రాజాను అనుమానిస్తాను? అదే నాకు అర్థం కావట్లేదు కృష్ణ. రాజా ఎలాంటి మనిషో నువ్వు చెప్తే కదా మాకు తెలిసింది. రాజా లాంటి మంచి వ్యక్తిని ఎక్కడా చూడలేమని నువ్వే నీ నోటితో చెప్పి నువ్వే ఇలా అనుమానించడం ఏంటి? ఏం లేకుండా అనుమానించలేదు డాడీ. ఆయన దాకా ఎందుకు, నేను చూశాను. ఆ నందిని అనే అమ్మాయితో కలిసి పార్కులో తిరగటం నేను అనంతరామ్ గారు కలిసి చూశాం. అదే మాట రాజాని అడిగితే సమాధానం లేదు. ఎందుకు దాచాలి? ఏ ఆ అమ్మాయి ఎవరో చెప్పొచ్చు కదా. తన మీద నింద పడుతుంటే ఎందుకు నిజం చెప్పడు? ఆయనైనా నేనైనా రాజా బాగుండాలి, చందుని బాగా చూసుకోవాలనే కదా కోరుకునేది. అదర్థం చేసుకోకుండా చందు మా మీద అలిగింది డాడీ.
తన భర్త మీద నమ్మకం ఉండొచ్చు కానీ ఇంత గుడ్డి నమ్మకం ఏంటి డాడీ? లేదమ్మా, మీ వాదంలో ఎంత న్యాయం ఉందో చందు నమ్మకంలో కూడా అంత నిజాయితీ ఉంది. తన రాజా ప్రాణం పోయినా తనకు ద్రోహం చెయ్యడని అంత నమ్మకంగా చెప్తుంటే ఎలా కాదని అంటాం? అయితే రాజా ఎందుకు ఆ అమ్మాయి గురించి చెప్పట్లేదు మావయ్య? అది మీతో చెప్పలేకపోవచ్చు, కానీ నాకు చెప్తాడేమో. పెద్దవాడిగా నేను అడిగితే నాకు నిజం చెప్తాడేమో అనిపిస్తోంది. అడిగి చూడండి డాడీ. ఎవరికి చెప్తే ఏంటి, వాళ్ళిద్దరు బాగుంటే అంతే చాలు. ఇదే ఆలోచనలో మీరుంటే రాజాను అనుమానించడం మానేయండి. ఏ కారణం లేకుండా రాజా కావాలని కష్టాన్ని కొని తెచ్చుకోడు. తను చెప్పలేని ఆ కారణం ఏంటో నేను కనుక్కుంటాను. ఈలోగా మీరు చందును ఒప్పించి సత్యనారాయణ స్వామి వ్రతానికి తీసుకురండి, సరేనా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ వ్రతంలోనైనా మీరంతా కలిస్తే నాకదే సంతోషం తల్లి. ఏమంటావు కృష్ణ? సరే మావయ్య, మీ ఇష్టం. అమ్మయ్యా, ఇప్పుడు నేను రాజాను కలిసి మాట్లాడతాను.